రెండింటి మధ్యలో గురుగారు ఇటు ఆధ్యాత్మికత, ఇటు ముక్తి, వీటన్నిటి మధ్యలో ఇంకొక అద్భుతమైన విశేషం నాకు కనబడింది ఈ కాశీ క్షేత్రంలో. ఏషియాలోనే అతిపెద్ద యూనివర్సిటీ. దాదాపు 30,000-50,000 మంది విద్యార్థులు చదువుకునే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం అక్కడ ఉంది. అది నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇంత పెద్ద యూనివర్సిటీ ఉందా ఇక్కడ? ఏంటి దాని ప్రత్యేకత ఏంటి గురుగారు? ఈ హిందూ బెనారస్ యూనివర్సిటీ అనేటువంటిది ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తోంది. అవును, లక్షలాది మంది విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. అవును, వాళ్ళు అక్కడ విద్యను అభ్యసించి బయటికి పోయి మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారంటే కారణం అవును, కేవలం మదన్ మోహన్ మాలవ్య గారు. ఆయన అంతరించిపోతున్నటువంటి ఈ సంస్కృతి, సంస్కారం, అలాగే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ కూడా వీటిని కాపాడాల్సినటువంటి బాధ్యత మనకుంది. కాబట్టి హిందూ యూనివర్సిటీని ఒకదాన్ని పెట్టి వీటిని అన్నింటినీ పరిరక్షించుకుందాం అనేటువంటి ఆలోచన చేసి గొప్ప ఆలోచన చేసి ఒక టీం, ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి దీనికి నిర్మాణం చేయాలంటే మనకు స్థలం కావాలి. స్థలం ఇచ్చే దాత ఎవరు? ఇప్పుడు కాశీరాజు. ఇప్పుడు కూడా కాశీరాజులు ఉన్నారండి. అయితే వాళ్ళే రాజ్యం ఏరేది ఎంత ఉండదు, రాజుల పరంపర. ఆ వ్యాసకాశిలో ఒక పెద్ద బంగ్లా ఉంది. ఆ బంగ్లాలో వాళ్ళు నివసిస్తూ ఉంటారు. అయితే శివరాత్రికి ఇతరత్ర ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి పండుగల రోజు వాళ్ళు వచ్చి ఆ ఆలయంలో ఆ కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ వాళ్ళ బతుకుంటూ ఉంటారు. అట్లా ఈ కాశీరాజు దగ్గరికి వెళ్ళి అడిగారు గారు మదన్ మోహన్ మాలవ్య గారు, అయ్యా ఇట్లా సంకల్పించాం, హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, ఈ యొక్క వాంగ్మయాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కాశీ క్షేత్రమైనటువంటి ఈ క్షేత్రంలోనే ఒక అద్భుతమైనటువంటి విశ్వవిద్యాలయం నిర్మించాలనుకుంటున్నాను. దానికి మీ వంతు సహాయం కావాలంటే ఏం కావాలో అడగమంటే ఇంత కావాలని అడిగితే తక్కువ అవుతుందేమో, లేకపోతే ఎక్కువ అవుతుందో ఎందుకు ఊరికని సంశయించి, అయ్యా కట్టాలనుకున్నది విశ్వవిద్యాలయం, మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది, మీరు ఎంత స్థలం ఇస్తే అంత సంతోషం, స్థలదాతలు మీరే అని చెప్పేసి ఆయన వదిలేశాడు. వదిలేస్తే దానికి కాశీరాజు, అప్పుడు ప్రభు నారాయణ సింగ్ అని చెప్పేసి కాశీరాజు, ఆయన ఏం చేశాడంటే, మాలవ్య గారు పనిచేయండి, ఉషోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మీరు ఎంత భూమిలో నడుస్తా పోతే అంత భూమి మీకు దానం చేస్తాను. బాబా మరుసటి రోజు ఆయన సంకల్పించి భగవంతుని కాశీ విశ్వనాథుని ప్రార్థించి నడవడం మొదలుపెట్టాడు. సాయంత్రానికి దాదాపు 1,300 ఎకరాలు నడిచాడు. పరిగెత్తలే, నడిచాడు. సంకల్పం అంత గొప్పది. మరి నడిస్తే ఆ 1,300 ఎకరాలను ప్రభునారాయణ సింగ్ గారు, మదన్ మోహన్ మాలవ్య చేస్తున్నటువంటి ఒక కార్యక్రమానికి, ఆ విశ్వవిద్యాలయానికి దానం చేశాడు. తర్వాత డబ్బు కావాలి, ఎలా అని అందరిని అడుగుతూ పోయాడు. అప్పుడంతా జమీందారులు, అంతే కదా, జమీందారులు, చిన్న చిన్న రాజులు, చిన్న చిన్న రాజ్యాలు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు నేను చెప్పే మాట 1915 ఇప్పటిది కాదు. వాళ్ళందరినీ పోయి అడిగితే అందరూ ఇచ్చారు. దాత డబ్బు ఇవ్వని దాతే లేడు, అంత అద్భుతంగా ఇచ్చారు. ఈయన సంకల్పం అట్లాడు. అప్పట్లో వైస్రాయ్కి అప్లికేషన్ పెట్టుకున్నారు, ఇట్లా మేము బెనారస్ హిందూ యూనివర్సిటీ కట్టబోతున్నాం, దానికి మీ యొక్క అనుమతి. వాళ్ళు ఏమన్నారంటే, ₹1,00,00,000 బ్యాంక్ డిపాజిట్ చూపిస్తే మేము పర్మిషన్ ఇస్తామన్నారు. దానికి ఏమన్నానంటే, అయ్యా మా దగ్గర 1,00,00,000 కాదు, ₹1,65,00,000 డబ్బులు ఉన్నాయి, ఇదిగో బ్యాంక్ పాస్బుక్ అని చెప్పేసి చూపించారు. చూపిస్తే పర్మిషన్ ఇచ్చారు. సో ఆ విధంగా హిందూ బెనారస్ యూనివర్సిటీ మొదలైంది. ఇంకా కొంత డబ్బులు కావాల్సి వచ్చింది, ఇది బిల్డింగ్ల కోసం, చుట్టూ కాంపౌండ్ నిర్మాణం కోసం, వీటి కోసం. అట్లా అందరినీ అడుగుతూ హైదరాబాద్ నిజాం దగ్గరికి వచ్చాడు. వచ్చి, అయ్యా నమస్కారం, ఇట్లా హిందూ బెనారస్ యూనివర్సిటీ మేము నిర్మించదలుచుకున్నాం, పర్మిషన్ కూడా వచ్చింది, మీ వంతు ధన సహాయం చేస్తే సంతోషిస్తామని. నేను అతనికి హిందూ బెనారస్ అనేసరికి కోపం వచ్చింది. అంతే,
ఎందుకంటే వాళ్ళు నిజాం ప్రభువులు కదా. ఆహా అని చెప్పేసి నా 2 బూట్లు ఉన్నాయి దానం చేస్తున్నాను అని బూట్లు ఇచ్చాడు మదన్ మోహన్ మాలవ్య. బా. ఆ 2 బూట్లు తీసుకొని నమస్కారం పెట్టి వచ్చాడు. వచ్చి చార్మినార్ దగ్గర నిలబడి గట్టిగా అడిచాడు, ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మన హైదరాబాద్ నిజాం ప్రభు యొక్క బూట్లను వేలం వేస్తున్నాను, వేలం పాటలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను, అహో అని చెప్పేసి ఒకటే గోల. ఈ విషయం కాస్త తెలిసింది నిజాం ప్రభు. అయ్యా నీ బూట్లు వాడుతాను, వేలం వేస్తున్నాడు, పరుగు పోతుంది, చరిత్రహీనులు అవుతారు మీరు అది అని. వాడిని పట్టుకొని రండి ఇమ్మటికి తీసుకొని ఆ బూట్లు కూడా తీసుకోరండి అని చెప్పేసి తీసుకోకపోతే ఏంటా ఇట్లా పిచ్చి పని చేస్తున్నాను అట్లా అంటే మీరు బూట్లు ఇచ్చారు కదా మరి మాకు డబ్బులు కావాలా, అందుకని మీ బూట్లు వేలం వేసి దాని వచ్చిన డబ్బును తీసుకోదాం అనుకున్నాను అంటే వద్దు 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 ఇదో ₹1,00,000 తీసుకొని వచ్చా. ఆ రోజుల్లో ₹1,00,000 అంటే చాలా గొప్ప మామూలు విషయమా. దాన్ని ఏం చేశారు ఆ ₹1,00,000 అతను చూడండి, అతను గొప్పతనం దాతృత్వం, అతను ఎంత గొప్పవాడు అంటే మదన్ మోహన్ మాలవ్య నిజాం ప్రభు ఇచ్చాడు కాబట్టి హైదరాబాద్ నిజాం రెసిడెన్సీస్ అని అక్కడ స్టాఫ్ క్వార్టర్స్కి పేరు పెట్టి ఈయన పేరు పెట్టి ఆ డబ్బును దానికి వినియోగించారు. బా. ఇప్పటికి కూడా హైదరాబాద్ నిజాం రెసిడెంట్స్ అని చెప్పేసి స్టాఫ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఆ విధంగా జరుగుతూ వచ్చింది. ప్రభు నారాయణ సింగ్ కుమారుడు ఆదిత్యనాథ్ సింగ్ వచ్చాడు, చనిపోయాను చనిపోయిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఇంత మహా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నాడు, ఇతనికి మన వంతు ఏమైనా చేయాలి అని చెప్పేసి విశ్వవిద్యాలయానికి ఎంత స్థలం ఉంది అంటే తండ్రి గారు ఇట్లా ఈ విధంగా 1,300 ఎకరాలు ఇచ్చారండి, అంటే నేను 2,700 ఎకరాలు ఇస్తున్నాను, మొత్తం 4,000 ఎకరాలతో మీరు యూనివర్సిటీ కట్టుకోండి అని చెప్పేసి ఆయన 2,700 ఎకరాలు అడక్కపోయినా ఇచ్చాడు. ఆ విధంగా 4,000 ఎకరాల్లో ఆ యొక్క విశ్వవిద్యాలయం విస్తరణ చెందింది. తమాష ఏంటండి 4,000 ఎకరాలు. తమాష ఏంటంటే ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల డబ్బుతో నిర్మించబడిన ఏకైక విశ్వవిద్యాలయం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది హిందూ బెనారస్ యూనివర్సిటీ. అందులో ఉన్న ప్రతి బల్ల, ప్రతి బ్లాక్ బోర్డ్, ప్రతి ఇటుక ప్రజల డబ్బు. ప్రభుత్వం నుంచి ఒక్క నయా పైసా తీసుకోలేదు, ప్రభుత్వం ఇవ్వలేదు కూడా. కొంతమంది మన కాంగ్రెస్ పెద్దలు ఎగతాళి కూడా చేశారు, వాళ్ళ ప్రస్తావన ఇక్కడ అక్కర్లేదు, అనవసరం. అలాగే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల డబ్బుతో నిర్మించబడ్డ అద్భుతమైనటువంటి ఆలయం సోమనాథ్. ఆ సోమనాథ్ ఆలయంకు ప్రభుత్వం నుంచి ఒక్క నయా పైసా కూడా తీసుకోలేదు. కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మాట ఇచ్చారు, ప్రజల డబ్బుతోనే సేకరించి ఆ ఆలయం నిర్మాణం చేశారు. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆ యొక్క ఆవిష్కరణకు, ఆలయ వార్షికోత్సవానికి పోవాలని అనుకుంటే కాంగ్రెస్ పెద్దలు ఆయన్ను పోనీయకుండా అడ్డుపడ్డారు. అయినా కూడా వాళ్ళందరినీ విభేదించిపోయారు. ఈరోజు మరొక్కటి అయోధ్య రామాలయం కరెక్ట్, ప్రజల చేత, ప్రజల డబ్బుతో, ప్రజల కొరకు నిర్మించబడ్డ ఏకైక భిక్షతో మనం కట్టుకున్నాం, ప్రజల భిక్షతో మనం కట్టుకున్నాం. ప్రభుత్వం దగ్గర నుంచి ఒక నయా పైసా తీసుకోలేదు. ఈ ప్రభుత్వాలు వేరే మతాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వాళ్ళ ప్రార్థన ఆలయాలకు డబ్బులు ఇస్తుంది కానీ, సబ్సిడీలు వాళ్ళ యాత్రకు సబ్సిడీలు ఇస్తుంది కానీ హిందూ మతానికి సంబంధించి ఎలాంటి సహాయం చేయదు. చూడండి, ఒక హిందూ బెనారస్ విశ్వవిద్యాలయం, ఒక సోమనాథ్ టెంపుల్, ఒక అయోధ్య టెంపుల్, ప్రజలు వాళ్ళే వాలంటీర్గా ధన సహాయం చేసి, విరాళాలు ఇచ్చి, విరాళాల ద్వారా నిర్మించబడింది. ఎంత బాధాకరం అంటే ఈ దేశంలో హిందువులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, బాధ, దుఃఖాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. మెజారిటీలో ఉన్న మైనారిటీల కంటే హీనంగా నేను చెప్పేది ఏంటంటే మైనారిటీలు కూడా హిందువులను అర్థం చేసుకోవాలంట. ఏ మైనారిటీ మతాలు అయితే మైనారిటీలని అనుకుంటున్నాయో వాళ్ళు మైనారిటీలు ఏం కదండి, చాలా మెజారిటీ. వాళ్ళకు ప్రభుత్వాలు విపరీతమైనటువంటి సహాయాలు చేస్తుంది, వాళ్ళకు బలం అంతా ప్రభుత్వాలే, వాళ్ళ ఓట్లు కావాలి. వాళ్ళు కూడా హిందువులను, హిందూ మతాన్ని అర్థం చేసుకొని సామరస్యంతో ఉండాలని నేను విజ్ఞప్తి చేసుకుంటాను.